పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావం సామాన్యుడి వంటింటిపై పడింది. కొరత లేదునంటూ పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో వేల కుటుంబాలు ఆధారపడ్డ హోటళ్ల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. గ్యాస్ కొరత ప్రభావం ఏలూరు జిల్లాపై ఎలా ఉంది? గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఏం చెప్తున్నారు? సామాన్యులు హోటళ్ల నిర్వాహకుల కష్టాలు ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. గ్యాస్ కొరత కష్టాలు ఏలూరు జిల్లాలో పీక్స్ కు చేరాయి. గ్యాస్ బుకింగ్లు నిలిచిపోవడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. గ్యాస్ కొరత కారణంగా వినియోగదారులు ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. దీంతో ఏజెన్సీల నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. చమురు సంస్థలు సంక్షోభంలో చిక్కుకోవడంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి గ్యాస్ ఏజెన్సీలకు సమాచారం వచ్చింది. ఈ దెబ్బతో ఏలూరు నగరంలోని సుమారు 200 హోటళ్లు మూతపడే పరిస్థితి వచ్చింది. గ్యాస్ దొరకక చివరికి ఊకపోయలపైనే ఆధారపడుతున్నట్లు హోటళ్ల నిర్వాహకులు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కుటుంబాలు రోడ్డున పడ్డంతో పాటు హోటళ్లు మూసివేసే పరిస్థితి వస్తుంది అని వారు ఆందోళన చెందుతున్నారు. మాకు ఆ బండ్లు ఏమో బుక్ అవ్వట్లేదు, కమర్షియల్ బండ్లు. దీనికి మాకు పరిష్కారం ఏంటి అనేది ఒకసారి ప్రభుత్వాన్ని చెప్పాలి. లేకపోతే హోటల్ మూసుకునే తరుణం ఉంది. దగ్గర ఒక 100 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయండి. అసలు బుక్ అవ్వట్లేదండి. బుకింగ్ అనేది ఆప్షన్ వెళ్తుండే లోడింగ్ అని వస్తుంది తప్ప అది బుక్ అవ్వట్లేదండి. గ్యాస్ అనేది బుక్ అవ్వట్లేదు. వాళ్ళని అడుగుతుంటే ఎప్పుడు వస్తే తెలియదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏలూరు నగరంలో హోటల్స్ లో పనిచేసే కార్మికులు, వంట మాస్టర్లు దాదాపు 5,000 మంది ఉన్నారు. గ్యాస్ సంక్షోభంతో హోటల్స్ మూతపడితే వారి కుటుంబాలన్నీ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. పైగా వారికి నెల జీతంగా కాక దినసరి వేతనంగా చెల్లించే పరిస్థితి ఉండటంతో వారి కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. హాస్టల్స్ కి సైతం గ్యాస్ సిలిండర్లు సరఫరా ఆగటంతో జిల్లాలోని దాదాపు 10,000 మంది విద్యార్థులపై ఆ ఎఫెక్ట్ పడింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎటువంటి ఇబ్బంది లేదు అని అధికారులు చెప్తున్నారు. బ్లాక్ మార్కెట్ ని పూర్తిగా అరికట్టాము అని ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు. సో ప్రెజెంట్ అయితే మనకి సఫిషియెంట్ గ్యాస్ సప్లై అనేది ఉందండి. సో ప్రజలు ఏమి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బుక్ చేసుకున్న 2 రోజుల్లోనే మనము ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానం ప్రకారం మనం గ్యాస్ కూడా సప్లై చేస్తున్నాము, ఏ ఇబ్బంది లేకుండా. అధికారులు ఇలా చెప్తూ ఉంటే వాస్తవంగా పరిస్థితి మరోలా ఉంది అని ఏలూరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి గ్యాస్ రాకపోవడంతో హోటల్స్ పైనే ఆధారపడుతూ ఉన్నామని గగ్గోలు పెడుతున్నారు. కుటుంబం మొత్తానికి పార్సల్ తీసుకువెళ్తూ ఉంటే రోజుకు 500 రూపాయలు ఖర్చు అవుతుందని వాపోతున్నారు. గ్యాస్ అయిపోయి 5 డేస్ అయిపోయింది. అయినప్పటికీ బుకింగ్ కావట్లేదు. బుక్ చేస్తే సర్వర్ బిజీ అంటున్నారు. ఆఫీస్కి ఫోన్ చేస్తేనేమో ఆఫీస్ వాళ్ళు రెస్పాండ్ లేదు. మాకు తెలియట్లేదండి అని చెప్తున్నారు. ప్రస్తుతం టిఫిన్స్, టీలు ఇక్కడే హోటలే సరిపోయింది. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ ఈవినింగ్ భోజనం పార్సెల్స్ తీసుకెళ్తున్నాం. ప్రజలు పానిక్ అయ్యి గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కడుతూ ఉన్నారని, అవసరం లేని వారు సైతం వస్తూ ఉన్నారని ఏజెన్సీ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. మొన్నే తీసుకుని 4 రోజుల క్రితం తీసుకుని కూడా బుక్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు బుకింగ్లో కూడా 2 ప్రాబ్లమ్స్ అండి. ఈకేవైసీ అవ్వందే మాత్రం బుక్ అవట్లా. కస్టమర్ కంపల్సరీ ఈకేవైసీ చేసుకోవాలి, చేస్తేనే బుక్ అవుద్ది. అండ్ సెకండ్ వచ్చేసి సింగిల్ సిలిండర్ 25, డబుల్ సిలిండర్ 30 రోజులు. అది తీసుకున్న ఆ టైం దాటితేనే బుక్ అవుద్ది. ఈలోపు బుకింగ్ కూడా అవ్వదండి. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి ప్రజలకు ఇబ్బంది లేకుండా గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు వాసులు పాత రోజులు మళ్లీ వచ్చాయని, కట్టెల పొయ్యిల మీద వంట చేద్దామన్నా కట్టెలు దొరకటం లేదు అని, ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే తినటానికి తిండి లేక అల్లాడే పరిస్థితి వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.